హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అసెన్షియల్ కమెంట్స్ రివ్యూ చూద్దాం. ప్లస్ ఆన్బోర్డింగ్ తర్వాత డీటెయిల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఆన్బోర్డింగ్ తర్వాత యాక్షన్ ఐటమ్స్ సంబంధించి, వర్క్ డేకి సంబంధించి, ప్లస్ ఎన్జేఎక్స్ అంటే ఏంటి, మ్యాండేటరీ మీటింగ్స్ ఏముంటాయి, అసెన్షియల్ లింక్స్, ఇలా ప్రతి ఒక్కటి ఈరోజు వీడియో చూసేద్దాం. ఓకే, లెట్స్ వెయిట్. ఫస్ట్ కమెంట్స్ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను కదా కమెంట్స్ గురించి చెప్తాను అనేసి. మన వీడియో కింద ఎన్ని కమెంట్స్ ఉన్నాయంటే దాదాపుగా 133 కమెంట్స్ ఉన్నాయి. నేను అందులో ఏం చేశానంటే నైట్ కొందరికి చాలా వరకు రిప్లై ఇచ్చాను. నైట్ 12కి అట్లా ఇచ్చాను. సో ఇప్పుడు మిగతా కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అది కూడా ఇంపార్టెంట్ థింగ్ అనిపించిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ టు ఫ్యూ పీపుల్. ఓకే, చూద్దాం. Akka, I completed my interview on October 30, but today I got mail to book slot for interview on November 20. What it means, Akka? Should I book slot for interview or not? Please reply, Akka. I got mail today morning at 11:30. I have 24 hours to book slot. Please reply me whether I should book slot or not. ఓకే, మీరందరూ ఏమైనా రీఅప్లై చేశారా? మళ్ళీ స్లాట్ ఎందుకు వచ్చింది? బుక్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ అయిపోయింది. సో రిజల్ట్స్ వస్తాయి, వెయిట్ చేయాలి. బుక్ చేయకుండా ఏం చేస్తారంటే నాకు ఇలా వచ్చిందని చెప్పేసి ఒకసారి టికెట్ రైజ్ చేయండి. దీని గురించి నాకు కూడా తెలియదు అసలు. చాలా మందికి వచ్చింది దీని కింద ఎస్ ఐ బుక్డ్ స్లాట్ అనేసి. బట్ ఐ డోంట్ నో వై దే సెంట్ అగైన్. డిడ్ యూ కాంటాక్ట్ విత్ సపోర్ట్ టీమ్? ఒకసారి సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, బుక్ చేసేయండి, కానీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ అది ఛాన్స్ వచ్చినా కూడా సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చు కదా. బుక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే సపోర్ట్ టీమ్కి టికెట్ రైజ్ చేయండి. ఓకేనా? మేబీ ఇది టెక్నికల్ వల్లనే. ఈ మధ్య చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అసెన్షియల్ వాళ్ళది. వెన్నెలా, అది నీకేమా? Please reply, Akka. I got selection mail on November 12th and November 13th. Workday mail. But create cheskoledu. Next day, November 14th, we are trying to reach you, but you are not responding. Please respond to this mail అని వచ్చింది అక్క. అప్పుడు వర్క్డే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ మెయిల్కి రెస్పాండ్ అయ్యా. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ ఇంకా రాలేదు. November 12th నువ్వు సెలెక్ట్ అయ్యావు, రెస్పాండ్ అయ్యావు, వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. డాక్యుమెంట్స్ మెయిల్ కూడా వస్తుంది. మేబీ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ రావచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ నువ్వు జాయినింగ్ అన్నీ వచ్చేసినట్లు. నెక్స్ట్ సారిపల్లి ప్రియాంక అంట. అక్క, నేను పాడా రోల్ అప్లై చేసి 1 year అయింది. నాకు రిజెక్షన్ మెయిల్ వచ్చింది. 1 year అయింది, ఇంకా తర్వాత అప్లై చేసిన. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే మెయిల్ పెట్టు. ఏమనంటే ఐ అప్లైడ్ బిఫోర్ 1 year బట్ స్టిల్ ఐ కాంట్ ఏబుల్ టు అప్లై అని చెప్పేసి నువ్వు ఏం చేస్తావంటే మెయిల్ పెట్టు కంపెనీకి. మెయిల్ అంటే టికెట్ రైజ్ చేయి, మైజోన్ టికెట్ రైజ్ చేస్తే నీకు రిప్లై వస్తుంది. ఓకేనా? అప్పుడు నువ్వేం చేస్తావంటే అప్లికేషన్ విత్డ్రా చేయమని చెప్పు వాళ్ళకి. దే విల్ డూ. 24 hours 48 అవర్స్లో అయిపోతుంది. హాయ్ అండి, నా ఇంటర్వ్యూ June 11కి అయిపోయింది. ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు. June 11th అయిపోయింది. అక్టోబర్ మొన్న 18th వాళ్ళకి వచ్చింది రిజల్ట్. మరి June 11th అయిపోయిన వాళ్ళకి ఇంకా రిజల్ట్ రాకపోవడానికి కొన్నిసార్లు ఏం చేస్తారంటే రిజెక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వదలరు. రిజెక్షన్ పీపుల్కి కొంచెం వదలరు. ఓన్లీ సెలెక్షన్ పీపుల్ వాళ్ళకే వదులుతారు కొన్ని కంపెనీస్. అది కూడా అయ్యుండొచ్చు, లేకపోతే మీరు ఇంకా హోల్డ్లో ఉండొచ్చు. సో అక్టోబర్ వాళ్ళకి వదిలినారు కాబట్టి మీరు పెద్దగా హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిది. అసెంచర్ పాడా రోల్కి టీఆర్ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్పక్క. ఎంఎన్సీ కంపెనీలో నేను మొన్ననే ఇంటర్వ్యూ గురించి చెప్పాను రా, ఒకసారి చెక్ చేయి. అది ఫ్రెషర్స్ కోసమే యాక్చువల్గా. సిస్టర్, నా ప్రీవియస్ కంపెనీలో నేను అబ్స్కాండ్ అయిపోయాను. నాకు ఇంకా ఎగ్జిట్ డేట్ వేయలేదు. అండ్ మరి బీజీవీలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నువ్వు అబ్స్కాండ్ అయిపోయాక ఎగ్జిట్ డేట్తో నీకేం సంబంధం? నీకు ఏ సంబంధం లేదు. సో యూఆర్ ఫ్రెషర్ నౌ. ఫ్రెష్గా తీసుకుంటారు, ఫ్రెషర్గా జాయిన్ చేయించుకుంటున్నారు కాబట్టి నీకు అవన్నీ సంబంధం లేదు. ఓకే, అసలు ప్రాబ్లమే రాదు. హలో, ఐ am unable to log into Accenture portal, not even getting the OTP to reset the password. Please help. You are unable to log in the Accenture portal, not even getting the OTP to reset the password. మేబీ ఆ ఈమెయిల్ ఐడి కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. ఒకసారి టికెట్ రైజ్ చేయండి. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని టికెట్ రైజ్ చేయాల్సిందే. నాకు మిస్ మ్యాచ్ అడ్రస్ మెయిల్ తర్వాత ఏం రాలేదు.
చాలా మంది మిస్ మ్యాచ్ మెయిల్ వచ్చాక ఏం అప్డేట్ లేదంటున్నారు. ప్లీజ్ రిప్లై. లేదు. మిస్ మ్యాచ్ మెయిల్ వచ్చిందంటే మీ బీజీవీ ఫెయిల్ అయిందని అర్థం. ఐ మీన్ మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అడ్రెస్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిందని అర్థం. మళ్ళీ మీరు అడ్రెస్ ఇస్తే ఫాలో అప్ చేసుకుంటారు. అదేం ప్రాబ్లమ్ గాదు. అట్లా చెయ్యరు. మరీ అడ్రెస్ వెరిఫికేషన్‌కి మిమ్మల్ని తీసేయరనమాట. అట్లా ఏం నమ్మొద్దు. వస్తది. వెయిట్ చెయి. నేమ్ వచ్చేసి మోహన్. అండ్ వెంకట రామకృష్ణ. అక్క నాకు నవంబర్ 8న నా అసెస్మెంట్ లింక్ ఇచ్చారు. బట్ ఆ లింక్ ఓపెన్ కాలేదు. నేను నెక్స్ట్ డే టికెట్ రైజ్ చేశా. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయమన్నారు. అయితే నాకు అసెస్మెంట్ స్లాట్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? వాళ్ళే చెప్తున్నారు గదా! నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయమని. ఈ కొద్ది రోజులు చూద్దాం. అన్ని డేస్‌లో కమ్యూనికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? నవంబర్ 15థ్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అయిందంట. కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? క్వాలిఫై అయితే ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయవు? హ్యాపీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ లేట్ అయితది. వెయిట్ చేయాలి. కొందరికి నెక్స్ట్ డేనే వస్తది. ఓకేనా? హాయ్ సిస్టర్ మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను 2023 ఎంసీఏ పాస్డ్ ఔట్. నేను ఎంసీఏలో అసెంచర్ అప్లై చేశాను. అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ కూడా అయింది. కానీ ఆఫ్టర్ 6 మంత్స్ ఐ గాట్ రిజెక్షన్ మెయిల్. బట్ వై ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్. అండ్ అగైన్ ఆఫ్టర్ 3 మంత్స్ రీఅప్లై చేశాను. బట్ ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. దీనికి సొల్యూషన్ చెప్పవా సిస్టర్? సొల్యూషన్ ఏం లేదు. మెయిల్ పెట్టేసి టికెట్ రైజ్ చేసేసి వాళ్ళకి ఏం చెప్తారంటే సపోర్ట్ టీమ్‌కి నాది రీఅప్లై చేసుకోవడానికి నాకు ఛాన్స్ రావట్లేదు. ఐ వాంట్ టు విత్‌డ్రా మై అప్లికేషన్ అని మెయిల్ చేయండి. ఒకవేళ మీకు వర్క్ డేలో విత్‌డ్రాల్ కాకపోతే. ఓకేనా? అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీది ఇనిషియేట్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఆ పని చేయండి ఫస్ట్. టికెట్ రైజ్ చేయండి. మెయిల్ చేయండి వాళ్ళకి సపోర్ట్ టీమ్ వాళ్ళకి. ఇంకొకటేంటంటే ఇక్కడ ఈ అమ్మాయి సినారియోలో అర్థమైందా? జూన్ నుంచి, ఆగస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారు గదా! మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ కోసం. ఈ అమ్మాయికి 6 మంత్స్ తర్వాత రిజెక్షన్ మెయిల్ వచ్చిందంట. యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఒకవేళ సెలెక్ట్ అయితే యూ విల్ గెట్ ఎ రిజల్ట్స్ ఆన్ ఆర్ బిఫోర్ యువర్ మంత్. వితిన్ ద మంత్ ఆర్ ద నెక్స్ట్ మంత్. మరీ ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి వెయిట్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్‌గా మీరు రిజెక్ట్ అయినట్లే. దాన్ని మీరు తీసుకోండి మైండ్‌కి. Sorry. Hi, hi, just got mail that you will be receiving assessments test mail on last Monday, but as of now I didn't receive. May I know what can when can I expect? Mm, వస్తది. On last Monday వస్తది. ఏం పర్లేదు. మెయిలే కదా వస్తది. డిడ్ వి రిసీవ్ మాక్ టెస్ట్? మాక్ టెస్ట్ వస్తే ఆటోమేటిక్‌గా వస్తది. మరి అంత మాక్ టెస్ట్ వచ్చిందనుకో ఖచ్చితంగా మీరు షార్ట్ లిస్ట్ అయినట్లే. మీకు అసెస్మెంట్ లింక్ వచ్చినట్లే. ఓకేనా? వస్తది. Nikita, I have attended interview on 15th October. How long will take to give results? 15th అక్టోబర్ పీపుల్‌కి చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి నిఖిత. అండ్ ఇంకొకటేంటంటే ఇంకా చాలా మందికి రాలేదు. మేబీ ఈ డిసెంబర్ వరకు వెయిట్ చేసి చూద్దాం. And hi, I recently applied for Padarol. I got the mail saying congratulations, you have moved ahead in our recruitment process. Wait for assessment mail. అంతే కదా మెయిల్ కోసం వెయిట్ చేయి. ఎగ్జామ్ మెయిల్ కోసం. బట్ టిల్ నౌ ఐ డిడెంట్ రిసీవ్ ఎనీ అసెస్మెంట్. వస్తది. షార్ట్ లిస్ట్ అయ్యావంటే ఒక నెల తర్వాతైనా నీకు ఎగ్జామ్ పెడతారు. ఇంకా 4 కమెంట్స్ ఉన్నాయి. వెయిట్ చేయండి. ఇంపార్టెంట్ కమెంట్స్. I have completed my interview on 8th July. Till now, no response regarding results. I have also raised tickets more than 10 times, but they are saying my candidature is still under processing and sorry for delay. What can I expect results? I have completed my interview on 8th July. 8th July అయిపోయిందంటే మీకు ఇంకా రెస్పాండ్ రాలేదంటే యూ ఆర్ రిజెక్టెడ్ అండి. మీరు రిజెక్ట్ అయ్యారని అంతే. రిజెక్షన్ మెయిల్స్ కొన్నిసార్లు రావు. వెయిట్ చేయాలి. 6 మంత్స్‌కో, 7 మంత్స్‌కో పంపిస్తారు. ఇందాక అమ్మాయి సినారియోలో గూడా చూసాం గదా! ఎవరో లవ్లీ అంట. I want to know like on what basis will they select students for 6.5 LPA? 4.5 LPAలో పెద్ద కోడింగ్ అసెస్మెంట్ ఉండదు. 6.5 LPAలో టెస్ట్ కేసెస్, టెస్ట్ కోడింగ్ ఎక్కువుంటుంది. కాగ్నిటివ్ అసెస్మెంట్ ఎక్కువుంటుందనమాట. అందుకే వాళ్ళకి 6.5 LPA. ఓకేనా? ఇదేంటి మీకు చిన్నవిస్తారు. ఆహ్, ఫంక్షనాలిటీ ఏమంతుండదు. చిన్న చిన్న కోడింగ్ ఇస్తారు గదా! 4.5లో. దట్స్ ద బిగ్ థింగ్.
Next, my interview was completed on May 29, 2024. I am not selected. Now I am applying for PADA role. It shows like register. ఇది అందరికీ ఉంది కదా, మళ్ళీ చెప్తున్నాను. టికెట్ రైజ్ చేసి విత్డ్రాల్ పెట్టుకోండి. విత్డ్రాల్ చేయమని అడగండి. అప్లికేషన్ ఎగ్జిస్ట్ లో ఉంది అని చెప్పండి వాళ్ళకి. 48 hours లో రెస్పాన్స్ వస్తుంది మాక్సిమం. హాయ్ అక్క, నాకు ఈరోజు ఆఫర్ లెటర్ వచ్చింది, ప్లస్ గియర్ అప్ మెయిల్ వచ్చింది, కానీ మళ్ళీ ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోండి అని కూడా వచ్చింది. చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తే స్లాట్ బుక్ చేసుకోమన్నారు. ఏం చేయాలక్క? ఆఫర్ లెటర్ వచ్చేసింది కదా, నీకు ఎందుకు ఇంకా ఇంటర్వ్యూ స్లాట్ తో ఏం అవసరం లేదు. కానీ ఏం చేస్తావంటే బుక్ చేసుకో, టికెట్ రైజ్ చెయ్యి, నాకు ఇలా వచ్చింది అని చెప్పి. ఆఫర్ లెటర్ వచ్చింది, గియర్ అప్ మెయిల్ వచ్చిందంటే నీకు తొందరలో జాయినింగ్ మెయిల్ వస్తుంది. సో అది నీ ఇష్టము. కానీ నేనేం చెప్తానంటే నువ్వు అది ఇంటర్వ్యూ అప్లై చేసుకో. మేబీ ఇట్స్ అ టెక్నికల్ ఇష్యూ. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ అయితే మళ్ళీ నీకు వాళ్ళు మెయిల్ పంపిస్తారు మొన్నటిలాగా. అండ్ ఏం చేస్తావంటే గిరప్ మెయిల్ వచ్చింది కాబట్టి మేబీ నీకు ఈ వీక్ నెక్స్ట్ వీక్ లో జాయినింగ్ ఉంటుంది రా. కంగ్రాచులేషన్స్. హౌ టు చేంజ్ మై పాన్ కార్డ్ ఇన్ అసెంచర్ అప్లికేషన్. అసెంచర్ అప్లికేషన్ లో కాదు కానీ వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వాలి. అసెంచర్ అప్లికేషన్ లో నేను కూడా ఎప్పుడు ఎడిట్ చేయలేదు, ఒకసారి చెక్ చేసుకో ప్రొఫైల్లోకి వెళ్ళి. వర్క్డేలో అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు పాన్ కార్డ్. సో దీస్ ఆర్ ద కమెంట్స్ లో మనకు అర్థమైన విషయం ఏంటంటే పీపుల్ ఆర్ ఆఫ్టర్ ఆన్ బోర్డింగ్ కూడా యాక్షన్ ఐటమ్స్ కంప్లీట్ చేయొచ్చు. మీరు ఆన్ బోర్డింగ్ రోజే కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఆన్ బోర్డింగ్ రోజు కౌంట్ డౌన్ టు అసెంచర్ లింక్ వర్క్ కాకపోతే మనం నెక్స్ట్ డే, మనం జాయిన్ అయిన నెక్స్ట్ డే కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. 6 months వరకు మనకి ఎలిజిబుల్ ఉంటుంది. అది చేసుకోవడానికి 6 months లోపు ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ మనకి వర్చువల్ ఆన్ బోర్డింగ్ అయితే ఇంత దూరం పంపిస్తారు అంటారు కదా, అది చాలా లేట్ అవుతుంది, కొన్నిసార్లు మంత్స్ పడుతుంది. దానివల్ల ఏంటంటే శాలరీ పడదు. మనకి ల్యాప్టాప్ ఉంటేనే శాలరీ పడుతుంది. ల్యాప్టాప్ లో మన కంపెన్సేషన్ లింక్స్ అని, అసెంచర్ లింక్స్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి మనము. అంతవరకు మన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోరు. ఒకవేళ ఫ్రెషర్ కి అయితే వాళ్ళే సబ్మిట్ చేస్తారు, వాళ్ళే తీసుకుంటారు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ కి పర్సన్ మాత్రం ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. ల్యాప్టాప్ ఉంటేనే శాలరీ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే అవన్నీ డీటెయిల్స్ మనము అసెంచర్ పోర్టల్లోనే అప్లై చేయాలి. ఆ అసెంచర్ పోర్టల్ ఎక్కడ ఓపెన్ కాదు, ఒక అసెంచర్ ల్యాప్టాప్ లో తప్ప. ఇంకా వచ్చేసి ఎన్జేఎక్స్ అన్నమాట, ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు అసెంచర్ లో ఒకటి చెప్పాలి, ఏదైనా ప్రోగ్రామ్ వాళ్ళు మనకి ఇంటిమేట్ చేసి మనల్ని రిజిస్టర్ చేసుకోమంటే ఖచ్చితంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే శాలరీలో నుంచి $100 కట్ చేస్తారనమాట, రిజిస్టర్ చేసుకొని అటెండ్ కాకపోతే. ఓకేనా? రిజిస్టర్ చేసుకోకపోతే కంప్లైంట్స్, రిజిస్టర్ చేసినాక అటెండ్ కాకపోతే $100 కట్ చేస్తారు. సో $100 కట్ చేస్తారు కాబట్టి మనము ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎన్జేఎక్స్ లో ఏంటంటే ఆల్ అసెంచర్ లింక్స్ అనేసి అసెంచర్స్ గురించి, ప్లస్ మనం ఏమేమి సబ్మిట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆపరేషన్స్ టీమ్ వాళ్ళకి ఆపరేషన్స్ ఉంటుంది, నెక్స్ట్ టెక్నాలజీ వాళ్ళకి టెక్నాలజీ థింగ్ ఉంటుంది అనమాట. ఎన్జేఎక్స్ మీటింగ్, ఇలా ఎన్జేఎక్స్ జరుగుతుంది. ఆ తర్వాత మనల్ని 1 year వరకు ఏం చేస్తారంటే ప్రొబేషన్ పీరియడ్ లో పెడతారు. అంటే మనం బాగా చేస్తున్నామా లేదా అనేసి చెక్ చేసుకుంటారనమాట. ప్లస్ వర్క్ ఫ్రమ్ ఆఫీసా అంటే కాదు, వర్క్ ఫ్రమ్ హోమే. ట్రైనింగ్ పీరియడ్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది మీకు. తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సో తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఇది అసెంచర్ తర్వాత ఆన్ బోర్డింగ్ జరిగిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్. మీకు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టేసి మిమ్మల్ని తీసేసుకుంటారు. ప్రాజెక్ట్స్ లకి పుల్ చేస్తారనమాట. ప్రాజెక్ట్స్ కూడా మనం ఏమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీస్ లో లాగా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక 2 పిఓసిస్ ని కనెక్ట్ చేస్తారనమాట. ఆ పిఓసిసే మనకి ప్రాజెక్ట్ చూసి మనల్ని ప్రాజెక్ట్ లో పెడతారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ అసెంచర్. ఓకేనా? మన దగ్గర స్కిల్స్ ఉంటే మనం ప్రాజెక్ట్ కొట్టుకొని హ్యాపీగా ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా జరుగుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.